ఎట్లుంది రాజ్యం? ఎట్లుంది రేవంత్ రెడ్డి రాజ్యం? మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నాయి. ఆ, ఎట్లా పెన్షన్ ఇస్తున్నాడా మంచిగా మరి? మా ఇస్తాండు ఇప్పుడు ఇప్పుడు ఎంత 4,000 తీసుకుంటున్నావా? 4,000 ఆ, 2,000 లేవుగా 4,000 ఆ, ఇస్తా అన్నాడు కదా మరి ఎన్నికల ముందు మీకు. ఏది ఇస్తాండా మరి? ఆ, మీ ఇంటికన్నా ఉండవచ్చి అన్న పని చేస్తానా ఆ, ఇయ్యాలి. ఆ, ఎందుకు మరి పెన్షన్ ఇప్పుడు ఎన్నికల ముందు 4,000 పెన్షన్ ఇస్తా అంటేనే ఓటేసినావు నువ్వు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మీరే చెప్పాలి అయ్యో అని. ఆ, నేను చెప్తున్నాం, మీరు కూడా చెప్పాలి కదా. మీరు చెప్తేనే ఇస్తారు. మేము చెప్తే మేము అంటే ఇస్తారా? ఆ, మీరు చెప్పాలి. ఓకే. ఎట్లుందమ్మా మరి రేవంత్ అన్న పాలన మంచిగా ఉన్నదా? మంచిగా చేస్తున్నాడా అన్ని? నాకేమారు కానీ మీ ఇంటికి అంటేటోళ్ళం అయితే అంటే అన్ని మంచిగా వస్తున్నాయా? 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. 1,000 రూపాయలు గాసు. 1000 రూపాయలు 500కే ఇస్తున్నా అంటున్నాడు కదా మరి. 1,000 రూపాయలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడా? మా ఇస్తాడు. సన్న బియ్యం ఇస్తున్నాడా మరి? సన్న బియ్యం ఉన్నాయి కదా, ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా కొద్దిగా. సన్న బియ్యం కాదు అవి రబ్బర్ బియ్యం ఇస్తున్నా అని చెప్పేసి అంటారు బయట, మరి నిజమేనా? మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చూసినావు, కేసీఆర్ మంచిగా చేసిండా మీకు? నాకేం తెలుసు మంచిగా అంటే కేసీఆర్ ఉన్నప్పుడే 2,000 పెన్షన్ చేసిండు మీకు. కాడు ఉండేటోళ్ళు. ఆ, ఓకే. ఇప్పుడు అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చూసిరు మీరు, ఎట్లుండే? మంచిగా ఉండేనా? మంచిగానే ఉంటారు. ఏం చేసాడు కేసీఆర్? ఏం చేసిండు? మంచిగానే పదవి మంచిగా చేసిండు. మంచిగా మనుషులకు మంచిగానే ఉన్నాం. ఆ పింఛన్ ఇచ్చిండు. ఆయన చెప్పినట్టు మేము అడగకుండా ఇచ్చిండు ఆయన. అప్పుడు 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చేసిన 2,000 నేను 4,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అబద్ధం ఆడతాడు. అబద్ధం అబద్ధం. ఏమి చేయలే మరి? చేయలే. చేసింది ఒకటి పిరి కరెంటు, పిరి బస్సు, ఇంకా రెండే. ఇక అది చేసిండు. సన్న బియ్యం ఇప్పుడు ఇస్తుండు. బస్సులు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతురా మరి? ఎక్కడ ఆపుతలేదు. మరి ఏం చేస్తాం? ఇక వాళ్ళకి టైం పెడతాడు. మరి వీళ్ళేం చేస్తాడు? బస్ వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన దగ్గరనే ఉండాలి. స్టేజీలు అన్ని స్టేజీలకి స్టేజ్ పోమంటే పోతాడు. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఆపమంటే మరి ఆ టైం పోకుండా వాళ్ళు నవ్వుకుంటారా? ఎవరైనా కానీ గతే ఉంటది. మా స్టేజ్కి అయితే గతే. ఇందిరమ్మ చీరలు ఇస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇచ్చిండా? మొన్న ఇచ్చిండు. మొన్న అది ఇంట్లో ఇచ్చిండు. మహిళల్లో ఇచ్చిండు. అందరికి గ్రూప్ లో ఇచ్చారు. ఇచ్చాడు. నీకు వచ్చిందా? వచ్చింది. మంచిగా ఉన్నదా మరి? ఏదోటి ఇచ్చిండు. 800 రూపాయల పట్టు చీరలు ఇస్తున్నామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. లేదు, 200. 200. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు చీర మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది మంచిగా? కొద్దిగా చీటి మంచిగా ఉంది. చీటి మంచిగా. అప్పటిదేమో వంచి ఇచ్చిండు కానీ అది కొంచెం మోటు మేము కట్టుకోలేకున్నాము. ముసలి అట్లే కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలు అన్ని ఒకటే కలర్ ఇచ్చిండు అని చెప్పేసి ఇచ్చిండు కానీ అది కొద్దిగా కట్టుకునేటట్టు ఇచ్చిండు. లేని అబద్ధాలు ఆడద్దని. ఇప్పుడు కట్టుకోవచ్చు, 4 వద్దు కట్టుకొని ఆయన పిల్లగాళ్ళు వేసుకునే యూనిఫామ్ లేకున్నది ఇదంతా పిల్లగాళ్ళు బడికేసుకోపోయే ఒకటే కలర్ లెక్క ఇచ్చిండు అని చెప్పేసి అంటారు. ఒక కలరు, 2 కలర్లు, 3 కలర్లు కనబడ్డాయి. ఆయనలో ఫోటోలలో కనబడ్డాయి కానీ ఇచ్చుడైతే మాకైతే ఒకటే కలర్ కనబడ్డది కానీ 3 కలర్లు అయితే కనబడ్డాయి ఫోటోలలో. కాక నమస్తేనే. నమస్తే. ఊర్లలో ఎలక్షన్ల వేడి సాగుతా ఉన్నది, మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎట్లుంది పరిస్థితి? బాగానే ఉన్నది. సర్పంచ్ ఎవరు? సర్పంచ్ రిజర్వేషన్ ఎవరు వచ్చింది? బీసీ వచ్చింది. బీసీ మహిళ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి సర్పంచ్ ఎలక్షన్ 2 ఏళ్ల నుంచి లేవు. ఎట్లున్నాయి మరి? ఊరు మంచిగా ఉందా? ఇక మంచిగా అంటే గట్టినే ఉన్నది. ఏం మంచిగా ఉంటది? ఏమి నిధులు లేపాయి, ఏమి లేపాయి. సమస్యలు ఉన్నాయి ఏమన్నా? ఇక సమస్యలు అంటే ఇక ఉంటాయి. అవి ఏం సమస్యలు ఉన్నాయి? ఏ రోడ్లు, డ్రైనేజీలు, అవే సమస్య. ఇది వరకు ఉన్న సర్పంచ్ ఏం చేపియలే మరి? చేపించిండు ఆయన, బాగా చేపించిండు. అన్ని మంచిగా చేసిండు. పనులు ఏమి లేవు, ఇక చేసేటి ఏమి లేవు. మొత్తం రోడ్లు అన్ని చేసేసిండు ఆయన పోయిన సర్పంచ్. మళ్ళీ ఆయన నిలబడతారా మరి? ఆయన నిలబడు కదా, ఆయన ఓసీ కదా. ఓకే. ఇప్పుడు నిలబడే అభ్యర్థులు ఏం చేస్తా ఉంటారు మీకు? మంచిగా చేస్తామంటారు. అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇంకా రాలేదు, మా దగ్గర దాకా రాలేదు. ప్రచారం స్టార్ట్ రాలేదు. ఇవాళ గుర్తులు వచ్చినాక వస్తామంటారు. ఓకే. డబ్బులు తీసుకొని ఓటేస్తామంటారా లేదంటే డబ్బులు తీసుకోకుండానే ఓటేది? డబ్బులు ఇవ్వకుండా అవ్వలేరు ఓటు. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తావు, రేపు పొద్దున ఏం అడుగుతావు మరి సర్పంచ్? మనం ఏం అడగా, డబ్బులు తీసుకున్నాక ఏం అడగరా. అదే మరి ఇలాంటి ఎన్నికలు జరగాలంటావు మరి? మంచిగా డబ్బులు తీసుకోకుండా జరగాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మరి డబ్బులు తీసుకోకుండా? నేను తీసుకోను, నేను డబ్బులు తీసుకోను. వాళ్ళు ఇద్దరు మా వాళ్ళు లేనా, నేను ఎవరి దగ్గర తీసుకోవాలి? అంతేనా? నా క్లాస్మేట్ లేనా? ఇద్దరు క్లాస్మేట్. ఎట్లుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు మరి? 2 ఏళ్ల నుంచి మంచిగా చేస్తున్నాడా? ఇక రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది.
ఒక హామీలు ఇచ్చిండు కానీ హామీలు అమలు చేస్తలేడు అన్ని. రైతు బంధు ఎత్తలేడు ఇంకా. అందుకే రైతు భరోసా కేసీఆర్ గతంలో 5,000 ఇస్తున్నా నేను 6,000 ఇస్తున్నా అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వేమో వేస్తలేడు అంటున్నావు. ఎత్తలేకనే పాయ. వచ్చి 2 సార్లు వేసిండు, 2 నెలల్లో 2 సార్లు వేసిండు. రైతు రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు 2 లక్షల వరకు. మరి ఉన్నోళ్ళకి అయింది, అది ఉన్నోళ్ళకి అయింది, లేని వాళ్ళకి కాలేదు. నాకు కానే లేదు. నాకు 2 లక్షలు ఉన్నది కట్టవన్నాడు, కట్టినా. మీది కట్టవన్నాడు, కట్టినా. నాకు కాలేదు. గతంలో కేసీఆర్ పాలన మంచిగా ఉందా మరి రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ అప్పుడే మంచిగా ఉండే. ఏం చేసాడు కేసీఆర్? ఇవన్నీ మాఫీ చేసిండు, చేసేవాడికి చేసిండు కానీ రుణమాఫీ అయితే అది చేయలేదు. అది రుణమాఫీ అయితే చేయలేదు. పెన్షన్ వస్తుందా? నాకు పెన్షన్ వస్తలేదు. ఎందుకు? నేను పెట్టుకోలే, రాలేదు. ఇవాళ ఎన్నేళ్ళు నీకు? నాకు 60. 60 నీకు అప్లికేషన్ ఆధార్ కార్డులో లేదు. ఆధార్ కార్డు అంటే గతంలో కేసీఆర్ 2,000 పెన్షన్ వేస్తే మనోడు వచ్చి 4,000 చేస్తా అన్నాడు. మరి వాళ్ళకి వేయలేదు, ఎవరికి చేయలేదు. ఎవరికి వేయలేదు. ఎట్లా మరి కేసీఆర్ మంచిగా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి పాలనే మంచిగా. ఎందుకని? ఈ మంచిగా ఉన్నది కదా ఇప్పుడైతే. మంచిగా చేస్తాను కానీ హామీలు ఇవ్వకపోతే అయిపోతుండే. హామీలు ఇచ్చి ఇంత ఖరాబ్ చేసి ఎట్లా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నా అంటున్నాడు. ఫ్రీ బస్ ఎందుకు? మా మగవాళ్ళకి లేదు, ఆడవాళ్ళు అక్కడ ఇంటికాడ మనం వంట పెడతాను, వాళ్ళు ఆడవాళ్ళు రాజ్యం వెళ్తాను. సీట్లు దొరుకుతున్నాయా? ఏ సీట్లు ఎక్కడ మన ఎక్కడ నిలబడచ్చుడే.